డాక్టర్ గారు, నాకు హెచ్ఐవి ఉంది. మా ఆవిడికి వ్యాధి వచ్చేసింది. కండోమ్స్ వాడినా వచ్చింది. ఆవిడికి ఇప్పుడే అంటుకుంది కనుక మందులు వాడితే హెచ్ఐవి తగ్గిపోతుందా? కొందరు మగవాళ్ళు హెచ్ఐవి వస్తుంది, పెళ్ళయ్యాకో పెళ్ళి కాకముందు పెళ్ళయ్యాక వస్తుంది. కానీ అలాగా కొంతమంది దాచి పెళ్లి చేసుకుంటారు, కొంతమంది ఏమో పెళ్ళయ్యాక కూడా తెచ్చిపెట్టారు డబ్బుని. పెళ్ళి అయిపోతుంది, వాళ్ళు ఇద్దరు పిల్లలు కూడా పుట్టేస్తారు, పుట్టాక వాళ్ళు బయట డబ్బు తెచ్చిపెట్టుకుంటారు. మరి భార్య ఏం చేస్తుంది? పడి ఉంటుంది. సరే కండం వాడుతుంటాడు, హెచ్ఐవి ఉంది కదా అని కండం వాడుతుంటాడు. వాళ్ళు గుర్తుంచుకోండి, కండం ఎంత జాగ్రత్తగా వాడుతున్నా అనుకున్నా సరే 80% టైమ్సే అది సేఫ్, 20% ఫెయిల్యూర్ అవుతుంది. అంటే 100 సార్లు వాడితే 100 సార్లు వాడిన దాంట్లో 20% కేసుల్లో 20% సందర్భాల్లో అది జారిపోవడము, చిరిగిపోవడము ఏదో జరుగుతుంది. ఎంత జాగ్రత్తగా పేదాగా తొడిగినా, ఎంత బాగా ఫిట్ అయినా అది కండం అనేది జారిపోవచ్చు, చిరిగిపోవచ్చు, కాండం పడవచ్చు, ఎక్కడో కండం పడవచ్చు. అంచేత కండం అనేది 100% సేఫర్ వాడుతుంటాను అనుకుంటే, అంటే 100 సార్లకి 80 సార్లు బాగానే ఉంటుంది, 20 సార్లు మాత్రం ఏదో రకంగా మనకి దెబ్బ కొడుతుంది. అందుకని అలా ఆవిడ ఆయన హెచ్ఐవి ఉండి ఆయన కండం వాడినప్పటికీ హెచ్ఐవి వచ్చేసింది. ఇప్పుడైతే ఇటీవల కాలం వచ్చింది కనుక నేను ఏదైనా మందులు వాడితే అది తగ్గిపోతుందా అని అడుగుతున్నాడు ఆశగా. ఒకసారి హెచ్ఐవి ఎస్టాబ్లిష్ అయితే అది 6 రోజులే కావచ్చు, 10 రోజులే కావచ్చు, ఇక అంతే, ఫరెవర్ హెచ్ఐవి. అందుకనే పెప్ ట్రీట్మెంట్ అంటాం. ఎప్పుడైనా ఎవడైనా అనుకోకుండా సెక్స్లో పాల్గొంటే, లేదు ఇప్పుడు భర్తకి హెచ్ఐవి ఉంది, ఆయన కన్నం ఊడిపోయింది, ఆయన కన్నం ఊడిపోయిన తర్వాత 2 గంటల్లోగా పెప్ ట్రీట్మెంట్ కింద టెనోఫెవిర్ ఎంటెస్టిపిన్ బిల్ వాడి ఉన్నట్లయితే ఒక 28 రోజులు వాడితే ఆడికి అది రోగం అంటుకునేది కాదు. అలాగే ఆయన కూడా ఎక్కడ వెళ్ళినప్పుడు కన్నం ఊడిపోవడమో జారిపోవడం జరిగితే ఆయన వెంటనే పడితే ఆయనకు వచ్చిండేది కాదు. ఆ రంగానే లేదంటారా ప్రెప్ ట్రీట్మెంట్ అంటాం. ఈయనకి హెచ్ఐవి ఉంది కనుక ఈయన ఏదో కండం వాడుతూ సేఫ్గా ఉన్నాను అనుకున్నాడు, మూర్ఖుడు. చెప్పే కదా 80% కేసుల్లో 80% సందర్భాల్లోనే సక్సెస్, 20% కేసుల్లో ఫెయిల్యూర్ అవుతుంది. అందుకని భర్తకి హెచ్ఐవి ఉన్నప్పుడు భార్యకి రాకుండా ఉండాలంటే ప్రెప్ ట్రీట్మెంట్గా ఇదే టెనోఫెవిర్ ఎంటెస్టిపిన్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్స్ అంటాం. ఆ బిళ్ళలు వాడి సెక్స్లో పాల్గొంటే ఆయన హెచ్ఐవి బిళ్ళలు వాడుతూనే ఉండాలి. ఆయన హెచ్ఐవి బిళ్ళలు వాడుతుంటే ఇన్ఫెక్టివిటీ ఉండదు. రోగం ఉంటుంది ఆయనకి లోపల, వ్యాధి క్రిములు ఉంటాయి, కానీ ఆ వ్యాధి క్రిములకి ఇన్ఫెక్షన్ కలిగించే శక్తి లేకుండా ఉంటుంది. అలా దాని నుంచి రక్షణ పొందాలంటే ఆడ ప్రెప్ ట్రీట్మెంట్ పొందాలి. ఇప్పుడు వీళ్ళ భార్యకి ఈయనకి హెచ్ఐవి ఉందని తెలిసినప్పుడు ఏం చేయాలి? భార్యకి ప్రెప్ ట్రీట్మెంట్ మొదలెట్టాలి. రోజు ఈయన హెచ్ఐవి బిల్డ్ 3 డ్రగ్స్ కాంబినేషన్ వేసుకుంటే 2 డ్రగ్స్ కాంబినేషన్ టెనోఫెవిర్ ఎంటెస్టిపిన్ కాంబినేషన్ బిల్డ్ మొదలెట్టి వాడితే ఆడికి వచ్చిండేది కాదు. ఇప్పుడు ఎలాగండి? వచ్చేసింది కదా, మొన్నగా వచ్చింది, ఇటీవల కాలం కదా వచ్చింది. అంచేత అంటే ఒకసారి రక్తంలో హెచ్ఐవి ఉందని తేలితే ఫరెవర్ హెచ్ఐవి. ఒకసారి బ్లడ్ టెస్ట్లో వాళ్ళు హెచ్ఐవి వచ్చిందని కన్ఫర్మ్ అయితే, నిర్ధారణ అయితే లైఫ్ లాంగ్ హెచ్ఐవి గుర్తుంచుకోండి. అంతే నిన్న కాక మొన్నే వచ్చింది కదా, ఈ కొద్ది రోజుల్లోనే కొద్ది నెలల క్రితం వచ్చింది కదా, ఈ కొద్ది రోజులు తగ్గిపోతున్నట్టు తగ్గదు. ఆమె కూడా హెచ్ఐవి పేషెంటే. ఇప్పుడు వీళ్ళావిడ హెచ్ఐవి పేషెంటే.
ఆవిడకి కూడా మామూలుగా మందులు వాడవలసిన ఇచ్చే మందులు వాడాల్సిందే. మామూలుగా అయితే ట్రిపుల్ డ్రగ్ రిజిమ్ అంటాం, 3 రకాలు. కానీ కొంతమంది అయితే డ్యూయల్ డ్రగ్ 2 రకాల మందులే సరిపోతాయి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఆరంగానే. కానీ మామూలు రికమెండెడ్ ఏంటంటే 3 డ్రగ్స్ వాడాలి. 3 డ్రగ్స్ వాడితే ఇంకా ఆవిడకి ఇబ్బంది లేకుండా, అంటే మనిషి బాగుంటుంది, ఆ వ్యాధి ఆవిడకి ఏమి నష్టం కలిగింది. రాసి శరీరంలో ఉంటుంది, శరీరంలో వ్యాధి పోదు ఉంటుంది, కానీ మనిషికి నష్టం కలిగించకుండా ఉంటుంది. ఇక అంతే, ఇక ఏం చేయాలంటే ఇక అంతే చేయాలి, ఎందుకంటే ఇక మార్గం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.